ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో భారత్కి కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు భారత్ యొక్క ఆయిల్ రవాణా ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. అయితే ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ద్వారా భారత్కు ఆయిల్ ఇబ్బందులు ఎదురవుతాయని గ్రహించిన ఇరాన్ యుద్ధంలో పాల్గొనాలని సలహా ఇస్తోంది. అయితే ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఘోరమైన మిసైల్ అటాక్ జరుగుతున్న మిడిల్ ఈస్ట్ సర్కిల్స్ అయిన ఇరాన్ సరిహద్దుల్లో భారత్ 3 యుద్ధ ట్యాంకుల్ని ఎందుకు మోహరించింది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ దేశాల మధ్య రోజురోజుకు యుద్ధం భీకరంగా మారుతోంది. దీంతో భారత్ ఖచ్చితంగా ఏదో ఒక దేశం వైపు స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్ని అమెరికా ఓ కంట గమనిస్తూనే ఉంది. దీంతో అమెరికా ఇజ్రాయెల్కి తన సపోర్ట్నిస్తూ ఇరాన్పై దాడి తీవ్రతని పెంచేందుకు అమెరికా సహాయం చేస్తోన్న పరిస్థితి ఉంది. అంతేకాక ఏదైతే తమ దగ్గరున్న ఆయిల్ నిల్వల్లో ఉన్న అసలైన క్రూడ్ ఆయిల్ని ట్యాంకుల్లో ముందు జాగ్రత్తగా నింపుతోంది ఇరాన్. అయితే ఇరాన్ ఎక్కువగా ఆయిల్ నిల్వలపై ఆధారపడ్డ దేశం కావడంతో అమెరికా ఇజ్రాయెల్తో ఇరాన్ని దెబ్బ కొట్టాలంటే అసలైన క్రూడ్ ఆయిల్ వెలికి తీయడానికి చేసిన మిషనరీ సెటప్పై దాడి చేయాలని ఇజ్రాయెల్తో చర్చలు జరిపింది. ఇజ్రాయెల్ ఇరాన్కి వార్నింగ్ ఇచ్చింది. ఒకేసారి భారీ మిసైల్స్తో ఇజ్రాయెల్పై అటాక్ చేశారు కదా, తిరిగి అదే గతి మీకు పడుతుంది, గుర్తుపెట్టుకోండి, తగిన మూల్యం చెల్లించుకుంటారు అని వార్నింగ్ ఇచ్చింది. అయితే ఎప్పుడైతే ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ ఆయిల్ ట్యాంకులపై దాడి చేయాలని ఇజ్రాయెల్కి అమెరికా చెప్పిందన్న వార్తల నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఇరాన్ ఇజ్రాయెల్పై భారీ మిసైల్స్ అటాక్ చేసిందో ఆ తర్వాత నుంచే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్లు 10% పెరిగాయి. ఇంకా ఈ రేట్లు భారీగా పెరిగే అవకాశం కూడా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 68 రూపాయలున్న బ్యారెల్ ధర ఒక్క వారంలోనే ఏకంగా 74 రూపాయలకు చేరింది. అంటే ఆయిల్ సంక్షోభం అన్నది ఏ స్థాయిలో ఉండబోతోందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే భారత్కి కొత్త సమస్య వచ్చి పడింది. ప్రపంచంలో అత్యధికంగా క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. అయితే గత 2.5 సంవత్సరాల నుంచి రష్యా నుంచి కూడా మనం క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇరాన్ నుంచి కూడా మనం క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో కొద్దిమేర మాత్రమే క్రూడ్ ఆయిల్ని వెలికి తీయగలుగుతున్న కారణంగా మనం క్రూడ్ ఆయిల్ కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం రష్యా మరియు ఇరాన్ లాంటి దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ని తక్కువ ధరకి కొనుక్కుని ఇక్కడ మన దేశంలో క్రూడ్ ఆయిల్ని పెట్రోల్ మరియు డీజిల్గా మారుస్తాం. అయితే మనం ఇంత కష్టపడి క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఇది భారత్కి నష్టమని మీలో చాలామంది అనుకుంటారు. కానీ ఈ దిగుమతి వల్ల భారత్కు కూడా చాలా వరకు లాభమే అని చెప్పొచ్చు. మనం తక్కువ ధరకి క్రూడ్ ఆయిల్ని కొన్నాక ఆ క్రూడ్ ఆయిల్ని పెట్రోల్ మరియు డీజిల్గా మార్చాక మన దేశ అవసరాల వరకు ఉంచుకుని మిగతా అంతా మన ఇరుగు పొరుగు దేశాలైన శ్రీలంక లాంటి దేశాలకు, యూరోపియన్ దేశాలకు మనం ఎగుమతి చేస్తున్నాం. భారత్ ఎలాంటి దేశం అంటే తన వద్ద క్రూడ్ ఆయిల్ నిల్వలు లేకున్నా వేరే దేశాల నుంచి తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుని ఆ క్రూడ్ ఆయిల్ని పెట్రోల్ మరియు డీజిల్గా మార్చి ఇతర దేశాలకు సప్లై చేస్తున్న ఏకైక దేశం భారత్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఇజ్రాయెల్ కనుక ఇరాన్ ఆయిల్ ట్యాంకర్స్పై క్రూడ్ ఆయిల్ వెలికితీస్తున్న మిషనరీపై కనుక దాడి చేసి నాశనం చేస్తే భారత్కు పెద్ద సమస్య వచ్చి పడిందని భావించవచ్చు. అయితే ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి భారత్కు క్రూడ్ ఆయిల్ అమ్మద్దని ఇరాన్ని అమెరికా నియంత్రిస్తూ వస్తోంది. అమెరికా ఎంత చెప్పినా ఇరాన్ మాత్రం మనకి క్రూడ్ ఆయిల్ని అమ్ముతూ వస్తోంది. ఒకవేళ ఇజ్రాయెల్ కనుక ఇరాన్ ఆయిల్ నిల్వలపై కనుక దాడి చేస్తే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ ధర $74 ఉన్న పరిస్థితుల్లో దాడి చేసిన తర్వాత ఈ ధర $200 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలా జరిగితే కనుక చాలా ఎక్కువ రేట్ ఇచ్చి భారత్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాక మన ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడటమే కాకుండా ఆయిల్ రిఫైనింగ్ బిజినెస్ మీద కూడా ప్రభావం పడుతుంది. అప్పుడు మనం తక్కువ ధరకి క్రూడ్ ఆయిల్ పొందాలంటే రష్యా మీదనే ఆధారపడాలి. రష్యా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ $200 గనక చేరితే రష్యా ఎంత మంచి మిత్రదేశమైనా $120 నుంచి $130 మనకు క్రూడ్ ఆయిల్ని విక్రయించే అవకాశం ఉంది. అప్పుడు మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఒక పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే పెరగడం కాకుండా నిత్యావసర ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మనకి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా రెండింతలు పెరుగుతాయి కాబట్టి మనం దిగుమతి చేసుకునే వాటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ ఎఫెక్ట్ ఒక్క భారత్ మీద మాత్రమే కాకుండా ఇంకా చాలా దేశాలపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఈ ఇరు దేశాల మధ్య శాంతి కొరకు ఇరాన్ కోరినా
ఇరాన్తోనూ భారత్కు సత్సంబంధాలున్నాయి. అటు ఇజ్రాయెల్తో కూడా భారత్కు సత్సంబంధాలున్నాయి. అయితే ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్కు మద్దతిస్తున్న పరిస్థితుల్లో ఈ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వానికి అమెరికా ఒప్పుకోదు. ప్రపంచంలో అత్యధికంగా క్రూడాయిల్ని ఎగుమతి చేసే దేశం ఇరాన్. ఈ దేశం క్రూడాయిల్ ఎగుమతి ద్వారానే ఎక్కువగా సంపాదిస్తోంది. అమెరికా ఇరాన్ ఆయిల్ నిల్వలపై దాడి చేయాలని ఇజ్రాయెల్కిచ్చిన సలహా వెనుక అమెరికా తాను భారీ లాభాన్ని చూసుకుంటోంది. అంతేకాక భారీ ఎత్తున క్రూడాయిల్ రిఫైనింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఒకవేళ ఇరాన్ ఆయిల్ నిల్వల మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే క్రూడాయిల్ కోసం ఇబ్బంది పడుతున్న దేశాలకు తన క్రూడాయిల్ని అమ్మి డబ్బు సంపాదించుకోవాలన్నది అమెరికా మాస్టర్ ప్లాన్. అందుకే ఇజ్రాయెల్ని ఇరాన్ ఆయిల్ నిల్వలపై దాడి చేయాలని ఉసిగొల్పుతోంది. ఇరాన్ తక్కువ ధరకి క్రూడాయిల్ ఇవ్వడంతో అమెరికాకు నష్టం వస్తుందన్న కారణంతో అమెరికా ఇరాన్పై 2010లో ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రాం మీద ఆంక్షలు విధించింది. దీంతో ఇరాన్ ఆయిల్ ఎగుమతులపై దెబ్బ కొట్టాలి అనేది అమెరికా ఆలోచన. కానీ భారత్ మాత్రం అమెరికా ఎంత ఆంక్షలు విధించినా తిరిగి 2016 నుంచి తక్కువ ధరకి క్రూడాయిల్ ఇస్తున్న ఇరాన్ దగ్గరే కొంటున్న పరిస్థితి ఉంది. అందుకే 2016 ప్రాంతంలో భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉండేవి. ఆ తర్వాత అమెరికా 2018లో ఇరాన్పై మరింత కఠిన ఆంక్షలు విధించడంతో ఇక ఇరాన్ నుంచి తక్కువ ధర క్రూడాయిల్ రావడం అన్నది ఆగిపోయింది. ఈ ప్రభావం ఇప్పటికీ భారత్పై పడుతూనే ఉంది. అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు సంవత్సరం పెరుగుతూ ఉన్న పరిస్థితి. అయితే ఇజ్రాయెల్ అమెరికా సలహాని పాటించి ఇరాన్ ఆయిల్ నిల్వలపై దాడి చేస్తుందా లేదా అన్నది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేకపోయినా భవిష్యత్తులో ఆ తరహా పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై దాడుల్ని మరింతగా పెంచే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ఇరాన్కి భారీ కౌంటర్ ఇచ్చే పరిస్థితులు ఖచ్చితంగా నెలకొంటాయి. ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి అంతా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మీదనే ఉంది. రాను రాను పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయనేది మనం చూడాల్సి ఉంది. అయితే మన భారత్ తక్కువ ధరలో మనకు క్రూడాయిల్ ఇస్తున్న కారణంగా ఇరాన్కి సపోర్ట్ చేయాలా? ఎప్పటినుంచో భారత్కు అత్యంత మిత్రదేశంగా ఉన్న ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలా? ఈ రెండు దేశాల్లో ఏ దేశానికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో తెలపండి. ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి చాలా వరకు రీసెర్చ్ చేశాం. అందుకే మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు మొట్టమొదటగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.